సమయం రాత్రి 12 దాటింది. వీధిలో కొంతమంది సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. వచ్చిపోయే బైకులు, నడుచుకుంటే వెళ్లే వాళ్ళు, మొత్తం మీద అక్కడ జనసంచారం బాగానే ఉంది. ఇంతలో హఠాత్తుగా ఒక సింహం గోడ దూకి వచ్చింది. దాన్ని ఒక వ్యక్తి వెంబడిస్తున్నాడు. గోడ మీద నుంచి దూకిన ఆ సింహాన్ని చూసి వీధిలో ఉన్నవారు తలో దిక్కు పారిపోయారు. సింహాన్ని చూసిన ఓ మహిళ వెనక్కి పరిగెత్తింది. అయితే ఆమెపై సింహం దాడి చేసింది. ఆ తర్వాత ఆమె 2 పిల్లలను కూడా గాయపరిచింది. మొత్తం మీద ఆ సింహాన్ని ఓ 3 వ్యక్తులు పట్టుకొని అక్కడి నుంచి ఉడాయించారు. ఈ ఘటన పాకిస్తాన్లోని లాహోర్లో గురువారం రాత్రి జరిగింది. సింహం వెనకాల పరిగెత్తిన వ్యక్తి దాని యజమాని. అది పెంపుడు సింహమట. శుక్రవారం లాహోర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం రాత్రి ఓ ఇంట్లోని పెంపుడు సింహం తన ఎంక్లోజర్ నుంచి తప్పించుకుని ప్రహారీ గోడను దూకి పారిపోయింది. ఈ క్రమంలో తనకు ఎదురుపడిన ఒక మహిళను, ఆమె 2 పిల్లల్ని గాయపరిచింది. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ప్రాణాలకైతే ఇప్పటికీ ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు చెప్పారు. గాయపడిన మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన లాహోర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 3ని అరెస్ట్ చేశారు. నిందితులు సింహంతో పారిపోయారని, కానీ సంఘటన జరిగిన 12 గంటల్లోనే వారిని పట్టుకున్నామని లాహోర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. 11 నెలల వయసున్న మగ సింహాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. సింహం ఆరోగ్యంగా ఉందని వెటర్నరీ డాక్టర్లు ధృవీకరించారు. పాకిస్తాన్లోని అత్యధిక జనాభా కలిగిన పంజాబ్ ప్రావిన్స్లో వన్యప్రాణులను, ముఖ్యంగా సింహాలు, పులులు, చిరుతలను పెంచుకోవడం సంప్రదాయబద్ధంగా పూర్వీకుల నుంచి వస్తున్న హోదాను సూచిస్తుంది. ఇక్కడ బాగా డబ్బున్న వాళ్ళు, మోతబర్లు ఇలా పులులు, సింహాలను పెంచుకుంటూ ఉంటారు. 2024 డిసెంబర్లో కూడా లాహోర్లో ఎన్క్లోజర్ నుంచి తప్పించుకున్న ఒక పెంపుడు సింహాన్ని ఒక సెక్యూరిటీ గార్డు కాల్చి చంపేశాడు. అప్పుడు కూడా జనావాసాల్లోకి వచ్చి భయాందోళనకు గురి చేయడంతో ఆ సింహాన్ని సెక్యూరిటీ గార్డు చంపాల్సి వచ్చింది. ఈ ఘటన తర్వాత పంజాబ్ ప్రావిన్స్ లో పులులు, సింహాల కొనుగోలు, పెంపకం పైన కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం యజమానులు ఈ జంతువుల కోసం సరైన లైసెన్సులను పొందాలి. ఇవి నివాస ప్రాంతాల్లో నిషేధం. వీటిని పెంచేవారు భారీగా రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాలి. వీరికి కనీసం 10 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూమి ఉండాలి.